ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరమస్వరూపాయ నమ. ఓం నమ శివాయ నమ. మనం ఇంతవరకు ఈ రోజున ఉపశమ ప్రకరణం స్థితి ప్రకరణం మనం స్థితి ప్రకరణం చెప్పుకున్నాం. అది దాని ముగింపు చేసుకోవడం జరిగింది. ఈ రోజున మనం ఉపశమ ప్రకరణం ఇది ఉపశమ ప్రకరణ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్. స్థితి ప్రకరణం ఎలా ఇంపార్టెంట్ అనుకున్నాం మనం, ఇది కూడా ఈ ఉపశమ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది 5వ ప్రకరణం. దీని తర్వాత ఇంకొక నిర్వహణ ప్రకరణం ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఉపశమ ప్రకరణం మనకి ఏం చెప్తుందంటే శాంతి, లయము, సమాప్తి. ఉపశమం అంటే మనశ్శాంతి, మనస్సు లయమైపోవటం. సమాప్తి, మనస్సు పోతే మనకు ఇదంతా సమాప్తి అయిపోతే మనసు యొక్క కదలికలన్నీ పోతాయి. మన సమాప్తి అది లయమైపోయిందంటే మనసు కదలికలన్నీ పోతాయి, వాసనలు పోతాయి, వికారాలు పోతాయి. అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. వాసనాత్రయం మొత్తం కూడా వెళ్ళిపోతుంది. వాసనాత్రయం అంటే ఇది త్రిగుణాలతో ఏర్పడినటువంటి వాసనాత్రయం అంటే దాన్ని వాసనలో ఏర్పడిన అవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉపశమిస్తే మనకి ఎప్పుడు స్థితి ప్రకరణ కలుగుతుందో అప్పుడు ఈ వాసనత్రయం మొత్తం వాసనలన్నీ వెళ్ళిపోతే మనసు శుభ్రమైపోతుంది, క్లీనప్ అయిపోతుంది. మనసు శాంత చిత్తంలో చేరిపోతుంది. ఇక మనసులో ఎటువంటి సంకల్ప వికల్పాలు ఏమీ ఉండవు. ఇక ఈ ఉపశమనం ఏం చెప్తుందంటే ఉపశమమే మోక్షానికి పరమ లక్ష్యం. ఈ ఉపశమం వచ్చిందంటే ఇక నెక్స్ట్ మన లక్ష్యం ఏంటిగా మోక్షానికి పరమ లక్ష్యం ఇదే. ఇక ఉపశమం వచ్చిందంటే ఇక ఆటోమేటిక్గా నెక్స్ట్ మోక్షంలోకి ఎంటర్ అయిపోయినట్టే, బ్రహ్మస్వరూపంలోకి మనం చిదాకాశంలోకి ఎంటర్ అయిపోయినట్టు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, మనకి జ్ఞానం వచ్చింది. కాబట్టి జ్ఞానంతో ఈ లోకం నుండి మొత్తం వాసనలు, ఈ ప్రపంచ మాయా సృష్టి అని, జీవ సృష్టి అంత భ్రాంతి అని ఎంత తెలిసిపోయింది. ఈ ప్రజ్ఞానంలోకి ఎంటర్ అవుతాం. దానికి ఉపశమం ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇక నీ మనసు ప్రశాంతం అయిపోయింది, అన్నీ లయమైపోయినాయి. కాబట్టి నీకు ఇది అవుతుందన్నమాట మోక్షానికి. ఇక నీవు బ్రహ్మజ్ఞానం వచ్చి నీకు మోక్షానికి వెళ్ళిపోతావు. ఇక వేదాలు ఏం చెప్తున్నాయంటే వేదదృష్టి ఏం చెప్తుందంటే ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి సభూమ. అంటే నీకు ద్వైతం దొరికిపోతుంది. కేవలం ఈ వాసనలు పోతాయి, మనం శాంతి లభిస్తుంది, ఉపశమం వస్తుంది. నీకు మిగిలిది ఏంటి? కేవలం ఒక పరమ బ్రహ్మాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడమే నీకు ఆలస్యం. అది అందుకనే ఇదే ముందుకోపనిస్తూ కూడా అట్నే చెప్తుంది. అది కూడా ఉపశమస్తంలో చెప్పి అంటే నీకు బ్రహ్మస్థం, ఆ బ్రహ్మం యొక్క స్పర్శ లభించినంతనే నీకు మొత్తం అత్యంత శాంతి పదంలోకి వెళ్ళిపోతావు, బ్రహ్మానందంలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళిపోయావో ఆ యొక్క దర్శనం చేత నీకు మొత్తం పరమశాంతిలోకి వెళ్ళిపోతావు. అది దాని ముందు ఈ ఉపశమం కలగాలి. ఏంటి ఉపశమం? దేనికి మనస్సుకు ఎన్నిటికీ ఉపశమం ఉండాలి. ఈ వాసనలు లయమైపోవాలి, మనస్సులో లయమైపోవాలి, పరమశాంతి పెట్టుకో. ఉదయంలో పరమశాంతి మాత్రమే ఉండాలి. అదే ఉపశమనం అన్నమాట. స్థిత ప్రజ్ఞుడవి ఉండాలి. ఇక
గౌడపాదుడు కూడా ఏం చెప్పాడు? గౌడపాదుడు కానీ వీళ్ళు కూడా రమణ మహర్షి కానీ మనసులో ఏమైపోతే నీకు ఆటోమేటిక్గా ఉపశమనం ఏర్పడుతుంది, పరమశాంత గుణమైపోతావు, నీవు మోక్షంలోకి వెళ్ళిపోతావు. దీనికి అడ్డం అనేది ఉండదు. ఇక ఈ గురు పరంపరలో ఉపశమనం అనేది మన ఇప్పుడు భోజించిన బోధలు, ఇది ఈ గురు పరంపర మన విష్ణు మహర్షి గారి గురువు చెప్పిన బోధలో ఇది లాస్ట్ మెట్టు. దేనికి? మోక్షానికి. ఈ చివరి మెట్టు. ఈ స్టెప్ దాటితే ఇంకా అడిగేసామంటే మోక్షమే. లాస్ట్ మెట్టు అన్నమాట. లాస్ట్ మెట్టులో ఇప్పుడు నిలబడుతున్నాం మనం. ఈ ఉపశమనం అనేది లాస్ట్ మెట్టు మోక్షానికి. ఎవరు? గురువుగారు మనకు చెప్తున్న బోధలో లాస్ట్ మెట్టు. ఇది నెక్స్ట్ ఇది కూడా దాటిపోయామంటే ఇది దాటి నెక్స్ట్ స్టెప్ బ్రహ్మాండంగా వేయటమే. అది ఇక ఉపశమ పరమ మోక్షం. ఉపశమం వచ్చిందంటే, ఉపశమం కలిగింది అంటే నీకు పరమోక్షం ప్రాప్తించినట్టే. ఇక నీకు ఇంకేం మనసు అంటే నీ మనసు ఉపశమం అయిందంటే ఏంటి? మనసు లయమైపోతుంది. లయమైపోయిందంటే నీకు ఆటోమేటిక్గా మోక్షం ప్రాప్తించినట్టు. ఇక అందులో అనుమానం అనేది లేదు మనకి. ఈ ఉపశమం ఎప్పుడైతే మనకు కలిగిందో మనసు, ఈ ద్వంద్వాలు ఇవన్నీ పోతాయి. ద్వంద్వాలు పోయి అన్నీ పోయి ఏమిగితే బ్రహ్మం మాత్రమే ఏకం సత్తు మాత్రం ఒకటే మిగిలి. ద్వంద్వం పోయిందంటే ఉన్నది, ద్వంద్వం పోయిందంటే ఉన్నది ఏకం. ఏకం ఎవరు? సత్తు. సత్స్వరూపం ఎవరు? పరబ్రహ్మస్వరూపం మాత్రమే మిగిలింది. ఆ పరబ్రహ్మాన్ని కనుక్కుంటాయి. బ్రహ్మ ఆయన సన్నిధిలోకి నీవు చేరుతావు. అదే నీకు మోక్షము, అదే పరమపదం. ఇక ఈ ఉపశమనం మనకి ఏం చెప్తుందంటే, మనకి దీనిలో మనకు కలిగేది ఏంటంటే ఉపశమనం వచ్చింది అంటే మనస్సు లయమైపోతుంది. ఉపశమనం ద్వారానే మోక్షం వస్తుంది. అంతే. ఇదన్నీ మనసు ఎంత అయిపోయిందంటే అన్ని పోతే మనకు మనసు స్థిరపడుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మోక్షం వచ్చినట్టు. అందుకని ఉపశమనం కలిగిందంటే ఇక మోక్షం వచ్చినట్టే మనకు అని విష్ణు చెప్తున్నాడు. ఈ మనం చేసే ఈ సాధనలో రామానికి ఇది చివరి దశ. జీవుడు జీవన్ముక్తి అయిపోతాడు ఇక అని మన స్వామి చెప్పాడు. ఈ ప్రకరణ మనం ఇక ఫస్ట్ మాస్టర్ గారికి ఇప్పుడు ఈ స్థితి ప్రకరణం ఏం చెప్తున్నాడు, మనం కొద్దిగా 4 శ్లోకాలు విన్నాం. అవి ఏంటంటే, ఉపశాంత మనోయత్ర నాసక్తిర్నచ నా ఆసక్తిర్నచ వాసన సబ్రహ్మ ఇవ పరః శాంత నా అన్యదస్తి కదాచన. ఉపశాంత మనకు ఎప్పుడైతే మనసు ఉపశమనమైందో అంటే అది ఇటు పోకుండా శాంత స్వభావాన్ని కూతుందో, అది ఇటు కదలకుండా నిశ్చలమైన మనసు కలిగి ఉంటుందో, అప్పుడు వాసనలన్నీ కూడా దర్చారు. అవన్నీ కూడా పోయి మనసు ప్రశాంతంగా అవుతుంది. అంటుకొని ఇక నీకు ఆసక్తి దేని ఎందుకు కలదు. ఇక మనసు ప్రశాంతత అయిపోయి నీకు కలిగింది అంటే నిరాసక్తి ఏర్పడుతుంది. దేని మీద మనం ఈ ప్రపంచం మీద కానీ, ఈ మన బంధనాల నుంచి కానీ, సంసారంలో మీద కానీ, దేని విషయంలో కూడా మనకి అంటుకోబోదుగా మన దృష్టి మొత్తం బ్రహ్మం మీదనే లయమై ఉంటుంది. మనసు ఈ స్థితికి చేరుకున్నప్పుడు, ఉపశమన స్థితికి చేరామంటే ఇక నీకు లోకంలో మనస్సు శాంతి పడుతుంది, అన్నీ పడతాయి. కాబట్టి ఈ లోకంతో నీకు ఎటువంటి భావం ఏర్పడుతుంది. లోకం గురించి నీకు చూసినా నువ్వు వాసనలు ఏమి చేయవు, అంత నీకు బ్రహ్మభావం మాత్రమే ఏర్పడుతుంది, పరమశాంతి లభిస్తుంది అని చెప్తున్నాడు. ఇక మనస్సులో ఏమైతేనే బ్రహ్మస్వరూప ప్రకాశం అవుతుందని మనం
ఆ పంచభూతం. అదే మళ్ళీ ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నా, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. బ్రహ్మభావం, ఆ బ్రహ్మమే సత్యం, జగన్ విద్య. ఇంకోటి బ్రహ్మైవ నా అపర అంటే ఈ నువ్వు ఈ జీవుడు ఉన్నాడే వీడు బ్రహ్మమే, కానీ వేరు కాదు. నీకు ఆ బ్రహ్మం అనేది వేరుగా లేడు, నీలోనే ఆ బ్రహ్మం ఉన్నాడు, ఆ బ్రహ్మంలోనే నీవు ఉన్నావు. కాబట్టి జీవుడు బ్రహ్మం వేరుగా లేరు, ఇద్దరు ఒకటే. కాబట్టి నీవు బ్రహ్మాస్మి అయిపోతావు. ఎప్పుడు ఈ ఉపశమ స్థితి కలిగితే ఆటోమేటిక్గా బ్రహ్మభావంలోకి వెళ్ళిపోయావంటే నీవు బ్రహ్మవి, ఇద్దరు సమాన స్థితిలోనే ఉంటారు. నీకు వేరే స్థితి రాదు. బ్రహ్మ ఎంత ఇదిగా ఉంటాడో, ఎంత శుద్ధ జ్ఞాన స్వరూపుడో, నీ ఆత్మ కూడా అదే స్వరూపం. కాబట్టి నీవు కూడా నీ అసలు స్వరూపమే అది అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. యదో నోద్భవతే చిత్తం నలీయతే క్వచిత్ పునః తదా తిష్టతి నిత్యశుద్ధే చిదాకాశే నిరామయ. యదా నవుద్భవతే చిత్తం, ఎప్పుడైతే నీకు నవుద్భవతే చిత్తం, ఇక బ్రహ్మభావం ఈ ఉపశమనం కలిగింది, మనసు అంతా పోతే నీకు మళ్ళా చిత్తం ఇక మళ్ళా ఇక ఉండదు, మనసు నాశనం అయిపోయినట్టు. ఇక మళ్ళీ ఉద్భవించే సమస్య అనేది నీకు లేదు. ఇక మళ్ళీ పుడుతుంది మళ్ళీ అన్న భయం అక్కడ లేదు. నువ్వు ఈ స్థితికి వచ్చావంటే నీకు మళ్ళీ మనసు అనేది పుట్టదు. నలిగితే అంటే మళ్ళీ అది మళ్ళీ ఎక్కడ పుడుతుందో మళ్ళీ దాన్ని ఎక్కడ లయం చేయించుకోవాలన్న బాధ అనేది నీకు ఉండదు. నిత్యశుద్ధమైనటువంటి చైతన్య చిరాకాశ స్వరూపమై ఉంటాడు. ఎల్లప్పుడూ నువ్వు పవిత్ర హృదయంతో, పవిత్ర మనసుతో నువ్వు చిదాకాశ స్వరూపం దగ్గర ఉంటావు. ఈ స్థితికి వచ్చావంటే స్థితిప్రకారం నువ్వు సంపాదించావంటే ఆటోమేటిక్గా నువ్వు బ్రహ్మంలోకి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. జస్ట్ ఇంకొక అడిగి స్టెప్ వేయడమేమో బాగానే అది ఆటోమేటిక్గా పడిపోతుంది స్టెప్. అదే మనసు స్వరూపాన్ని విచారిస్తే అది మన స్వరూపాన్ని విచారిస్తే అది అసత్యం, ప్రత్యక్షం మనకి కట్టం అని తెలిసి అప్పుడు ఏముండదు. మనసు లయమైపోతుంది, మనకంతా కూడా ఇదైపోతుంది అన్నమాట. ఇంకో శ్లోకంలో నిర్వికల్ప సమాధితో నకించిద్వేద బాహ్యత స్వయంబోధ అగనానంద సవిష్టోక్తి లక్షిత. నిర్వికల్ప సమాధితో, ఈ నిర్వికల్ప సమాధి అంటే నిర్వికల్పం అంటే మనం ఇటువంటి సంకల్పాలు ఏం పెట్టారు, సంకల్పాలు లేవన్నమాట. నిర్వికల్పం సంకల్పాలు ఏమంటే అర్థం ఏమంటూ ద్వంద్వాలు లేవని అర్థం. ద్వంద్వ స్థితి లేదు అంటే అప్పుడు మనకు ఈ రెండు అనే భావం అనేది మన దగ్గర ఉన్నది. ఒకటే భావం, ఒక పరమాత్మ అనే ఒక భావమే ఉంటుంది. ఆ భావం అదే సమాధి స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏంటి? నిర్వికల్పం అయిపోతుంది మనసు, కల్పం అయిపోయింది. అక్కడ రెండో అనేది ఒకటే ఉంటుంది, ఒక బ్రహ్మే ఉంటుంది. అది సమాధి స్థితిలో మనం కలిగే భావం ఏంటంటే ఇదే భావం కలుగుతుంది. దాన్నే సమాధి స్థితి అంటారు. నీ మనసుని ప్రశాంత స్థితిలో పెట్టుకొని మనం ఉండేది మనకు వచ్చే భావం ఎట్లుంటుందంటే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటాం. అక్కడ ఏ భావం ద్వంద్వాస్థితిలో పోయి నీ మనసు ఏకభావమే ఉంటుంది. అది పరబ్రహ్మ స్వరూపం మందు మాత్రమే లీనమై ఉంటుంది. అదే సమాధి స్థితి. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి వీరందరూ కూడా సమాధి స్థితిలోకి పోతారు. పెద్ద పెద్ద మహానుభావులు వీళ్ళంతా సమాధి స్థితి లాస్ట్ చెందుతారు. వాళ్ళు శరీరం ఉండగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే సమాధిస్థితికి పోయారంటే అర్థం ఏంటి? వాళ్ళు మొత్తం ఇక వాడు ద్వంద్వాలు లేవు. ఇక సమాధిస్థితిలో ఉన్నది ఒకటి పరబ్రహ్మాన్ని చూస్తారు. వాళ్ళు పరబ్రహ్మాన్ని చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అందులో లీనమైపోతారు. ముక్తులైపోతారు అన్నమాట. వాళ్ళ యొక్క శరీరం ముక్తులు పరబ్రహ్మంలో కలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇక అదే సమాధి అయిపోతారు అంటే అదే అన్నమాట. ఆ పరబ్రహ్మంలో లీనమైపోతారు. ఇక ఉన్నది ఒకటే పరబ్రహ్మ అనుకుంటారు. వాళ్ళకి ఒక్కడే కనపడుతుంది పరబ్రహ్మం, అందులోకే
వెళ్ళిపోతారు, అందులో కలుస్తారు, అందులో లీనమైపోవటం సమాధి స్థితికి పోవటం అంటే సమాధి స్థితికి పోవడం అంటే అదే అనమాట, పరబ్రహ్మ స్థితిలో కలిసిపోవటం. ఇక వాళ్ళకి బాహ్యంగా ఇక చూడరు, ఆ స్థితిలో సమాధి స్థితిలో ద్వంద్వాలలో ఏది ఉండదు, ఉండేది ఒకటే స్థితి. ఆ స్థితి పరబ్రహ్మ స్థితిలో ఏకాగ్రతంగా ఉంటారు, అందులోకి వెళ్ళిపోతారు. ఇదనమాట. ఇక సంప్రదాయ జ్ఞాన అద్వైతం అది కూడా చెప్పింది. నువ్వు సమాజ స్థితిలోనే ఉంటూ మొట్టమొదటి చెప్తున్న అనుభవ స్థితి అదే. నీకు అనుభవం వేరే ఉండదు, ఇక ఓన్లీ సమాధి అంతే. సమాధి అంటే బ్రహ్మస్వరూపం మీదనే ధ్యాస, బ్రహ్మస్వరూపం మీదనే నీ యొక్క జ్ఞానం, బ్రహ్మస్వరూపంలో ఎంటర్ అయినట్టు. ఇక అందుకు ఎంటర్ అయిన తర్వాత ఈ ద్వైత భావం ఈ ప్రపంచం ఎంత పోతుంది. ఆ సమాధి స్థితిలో వాళ్ళు మహానుభావులు వాళ్ళు అందులో ఉండి వెళ్ళిపోవడం, అదే సమాధి. సమాధి కావటం అంటే అది కానీ ఏదో కళ్ళు మూసుకొని ఏదో పోవటం ఇది కాదు. ఆ స్థితిలో అంటే మహానుభావులకి వస్తుంది, రాఘవేంద్ర స్వామి లాంటి మహానుభావులకి లభిస్తుంది. ఇష్టాద్వైతంలో ఉపశమం అంతా కలుగుతుంది. వీళ్ళేమంటారంటే ఉపశమం కలుగుతుంది. భగవద్ అంటే ఉపశమ స్థితికి వచ్చామంటే వాళ్ళు ఏమంటారంటే భగవద్ అనుభూతిని కలిగింది, పరిపక్వ చెందాను, భగవంతుడు అనేవాడే ఉన్నాడు, వాడి యొక్క దర్శనం నీకు భాగ్యం కలిగినట్టు. బ్రహ్మదర్శనం అంటే అదే. వాడేంటి భగవద్ దర్శనం నీకు కలిగింది, నువ్వు ముక్త స్థితికి వచ్చావు, పరిపక్వ చెందిపోయావు. ఆయన లోకంలో విష్ణుమూర్తి అని వాళ్ళు భావిస్తారు. ఆ విష్ణుమూర్తి నువ్వు వైకుంఠానికి చేరుకుంటున్నావు. చేరుకున్న దగ్గరలోనే ఆయన ఎదురుగా నీకు కనపడుతున్నాడు. ఇక కనపడితే నీవు అదే ఉపశమిస్తుంది. మనసు ఆటోమేటిక్గా ఆ విష్ణువుని దర్శనం అట్లా కలగటమే ఆలస్యం కదా. ఇక నువ్వు ఆయన దగ్గరనే ఆరాధించుకుని నీ భక్తితో పరిపక్వం చెందావు అన్నమాట. అప్పుడు నీకు ఈ పరిపక్వ సారాంశించి వస్తుంది. ఆ దేవుని మీద భక్తి చేత నువ్వు పొందినటువంటి ఫలం ఏంటి అంటే ఈ ఉపశమన స్థితి. ఈ ద్వంద్వాలు పోయి అన్ని పోయి స్వామి మీద నీకు ఏకాగ్రత ఏర్పడి ఆయన దగ్గరికి చేరుకుంటే నీకు ఆయన ధ్యాస తప్పితే ఆయన దృష్టి మీద ఉంటే నీకు ఏ దృష్టి ఏది అదిగా ఇక ఆయన సమీపంలో ఉంటాయి. ఇక ఆయన సమీపానికి పోయినట్టు పరిపక్వంగా పోయావు. నీ మనసులో ఇంక ఏ ఆలోచన ఏ స్థితి కూడా ఉండదు. అది విశిష్టాలు చెప్పింది. ఇక ద్వైతం వాళ్ళు చెప్పేది కూడా అంతే. నీకు ఉపశమన స్థితి వచ్చింది అంటే భక్తి పరిపక్వత చెందినట్టే. పరిపక్వత చెందడం కాదు, ధర్మ స్థిరత్వం ఏర్పడండి. ధర్మం ఏది సత్యం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం, అసలు వాస్తవం ఏంటి, మాయ అంటే ఏంటి, అన్నీ నువ్వు దాటిపోయినటువంటి స్థితి ఉపశమన స్థితి. నీకు అన్ని ధర్మంగా నీకు కనపడేది వస్తువు పరమాత్ముడే. ఆయనే విష్ణువు మాత్రమే ఏకస్వరూపం. ఆ విష్ణు దర్శనం నీకు లభిస్తుంది. నీ మనసు అక్కడికి లగ్నం అవుతుంది. నువ్వు ఆయన దగ్గరికి ఆయన సమీపంలో చేరుకోగలవు. పరిపక్వ ధర్మంతోనే నీ మనసు పరిపక్వత అక్కడికి చేరుకుంటా. ఈ వీళ్ళు కూడా ద్వైతమే, కానీ ఆయనతో కలవంటారు వీళ్ళు. నీవు వేరే, స్వామి వేరే. స్వామిని కలువు, ఆయన దగ్గర నీకు ఒక చోటు లభిస్తుంది. వాళ్ళు భగవద్గీత ఇష్టాద్వైతం వాళ్ళు నువ్వు భగవంతుని యొక్క స్వరూపానివి అని చెప్పిస్తారు. నీకు భగవంతుని యొక్క స్వరూపం అని నీకు తెలిసిపోతుంది. వీళ్ళు నీకు భగవంతుని స్వరూపం అని నువ్వు కావు. నువ్వు ఆయన దగ్గరికి చేరుకోగలవు. నువ్వు ధర్మ ప్రకారంగా జ్ఞానం పొందావు కాబట్టి, ధర్మాన్ని ఆచరించావు కాబట్టి, నీకు భక్తితోనే నువ్వు సాధించావు కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు చేరుతావు. ఆయనలో కలవు. ఆయనలో కలిసే యోగం నీకు ఎప్పటికీ ఉండదు. నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర ఉండడం గొప్ప, అంతే. ఆయన దర్శనం కావడం గొప్ప, ఆయన దగ్గర అదే అంటారు వీళ్ళు. వాళ్ళు ఏమంటారు, నువ్వు విష్టాద్వైతం వాళ్ళు భగవద్ధాన్ని పని పరిపక్వత లభించిందంటే నువ్వు ఆ స్వరూపం అని తెలుసుకుంటావు. నువ్వు ఆ స్వరూపంలో కలిసిపోయినట్టుగానే భావించు. ఇక అంతేగా అంటారు వాళ్ళు. ఇక ఇంకో శ్లోకంలో
నేతి నేతి విచారేణ ఉపశాంతం యదాత్మన తదేవ బ్రహ్మ సంపూర్ణం నిత్యం శాంతం నిరంజనం. ఇక సాఫ్ చెప్తున్నాడు ఏమని, నేతి నేతి ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేతి విచారేణ ఉపశాంత యదాత్మనం. మరి ఎవరు నేనని ఆత్మ యదాత్మను నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు తదైవ బ్రహ్మ సంపూర్ణం నిత్యం శాంతం నిరంజనం. నువ్వు ఇదిగా అని తెలుసుకుంటే ఇప్పుడే ఆత్మ దగ్గరికి నీ మనసు వెళ్ళిపోయి అక్కడ పోయి నువ్వు చిష్ట వేస్తావో, ఆత్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావు, పొందుతావో అప్పుడు నీకు ఇక తదుపరి బ్రహ్మస్వరూపం నీకు కనపడ్డట్టే. కనపడితే అప్పుడు నిత్యంగా నీ మనస్సు అంత శాంతం అయిపోతావు. నిత్యం శాంతం నిరంజనం. నీకు ఎటువంటి కల్మషం కానీ ఏది ఉండదు. నువ్వు హాయిగా సంపూర్ణ స్వరూపాన్ని ఆత్మను దర్శిస్తావు. నువ్వు ఇదిగా అంటే ఆత్మ శాశ్వతము అని నువ్వు తెలుసుకొని అక్కడనే ఆ దర్శనాన్ని పొందుతావు. ఆత్మదర్శనం అంటే పరబ్రహ్మ దర్శనం అంటే ఇక ఆత్మను దర్శకుంటావు. నెక్స్ట్ అడుగు పరబ్రహ్మంలో పోతావు. ఈ జ్ఞానం వచ్చేసిందంటే నీకు ఆత్మదర్శనం అయిపోయాడు. నెక్స్ట్ ఆత్మను ఎప్పుడు తీసుకుంటావో బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం వచ్చిందంటే బ్రహ్మస్వరూపంలో తెలుసుకుంటావు. నీ ఆత్మ ముందు నీ జీవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటావు. ఈ జీవుడు సంగతి అంటుంటే నీ ఆత్మను దర్శిస్తావు. అప్పుడు బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఆ పరమాత్మను దర్శించుకుని బ్రహ్మజ్ఞానం వల్ల నీకు ఇది అయిపోతుంది. బ్రహ్మజ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిందంటే బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే, ఇంకా అసలే సమస్య లేదు. ఇదే అది చెప్తుంది. ఇది అది ఒకటే కాబట్టి ఈ ఆత్మే బ్రహ్మే ఆత్మ కాబట్టి నీకు ఆటోమేటిక్గా కాస్త చెప్పడం జీవుడు నువ్వు రెండు ఒకటే అని మనకు ఈ జీవుడు బ్రహ్మ రెండు ఒకటే అని చెప్పడమే బ్రహ్మజ్ఞానం. ఆ మాట తెలుసుకుంటే నువ్వు బ్రహ్మాన్ని అయిపోతావు. అహం బ్రహ్మాస్మి సంగతి నీకు తెలుస్తుంది. అది ఇక ఉదాహరణగా చెప్పిన మాట ఇదే ఉపనిషత్తు. ఉదాహరణగా పరిస్థితి నేతి నువ్వు ఇదిగా అని లాస్ట్ తెలుసుకుంటావు ఆయన, అదే మోక్షం అని చెప్తున్నది. ఇంకొక శ్లోకం, లాస్ట్ శ్లోకం. యాపశ్చన్ అపి నా ఆసక్తో జీవనపి విముక్తవతు ఉపశమ్యతి ఎత్రైవ తత్ర బ్రహ్మణి లీయతే. అంటే ఫస్ట్ నువ్వు ఈ లోకంలో ఉండి నీకు ఈ ఆత్మజ్ఞానం కలిగింది అని అంటే పశ్చన్ అపి ఈ లోకాన్ని చూసినప్పటికి కూడా నా ఆసక్త నీకు ఎటువంటి ఆసక్తి ఉండదు. ఈ ప్రపంచం మీద కానీ శరీరం మీద కానీ నీకు దేని మీద ఆసక్తి ఉండదు. ఒక ఆత్మజ్ఞానం మీద నీకు ఆత్మ ఎప్పుడు నేను దర్శిస్తాను అని జిజ్ఞాస ఏర్పడుతుంది. ఎప్పుడు అంతర్ముఖం జిజ్ఞాస ఇప్పుడు కలిగిందా కదా నువ్వు లోపలికి తిరిగిపోతా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తావు. ఈ ప్రపంచం అంత మాయాస్వరూపం, మాయాజీవుడు ఎంత భ్రాంతి అని తెలుసుకొని నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. ఇది చూస్తున్నా కూడా అదే యోగి స్థితి. నేను ఇదివరకే చెప్పాను. యోగి ప్రపంచంలో ఉంటాడు, ప్రపంచంలో తిరుగుతాడు, ప్రపంచాన్ని వదిలిపెట్టాడు, కానీ దేనిలో కలగజేసుకోడు. అంతా పరబ్రహ్మమే అనుకుంటాడు. అనుకునే అసలు పరబ్రహ్మస్థితి ఎప్పుడు మనసులో తాదాత్మ్యం పరబ్రహ్మతో చెందుతుంటాడు. కాబట్టి ఆయనకి ఈ లోకంలో ఉన్న ఏది అంటదు, ఏది ఏం చేయదు. ఆయన మనసు ఎప్పుడు బ్రహ్మంలోనే తిరుగుతుంది, ఆత్మలో బ్రహ్మంలోనే తిరుగుతుంది. కాబట్టి ఆయన యోగి మోక్షం చెందినట్టే. జీవనపి విముక్తవక్త అంటే జీవిస్తూ కూడా ముక్తుడి వల్లనే భావిస్తాడు. ఎవరు? ఆ యోగి. అందుకే నువ్వు మనమైనా యోగి అనేవాడు మనం కూడా యోగులు అవుతాం. ఎప్పుడు ముక్తి మనకు ఈ ప్రపంచ మాయ ఇదంతా భ్రాంతి అని ఎప్పుడైతే భావిస్తామో మనం కూడా ముక్తి ఆత్మముక్తి మనకు మనం కూడా అంతే. ఈ లోకంలో చదివించిన కూడా యోగం అంటే కంట్రోల్ లేడు. మనమే యోగులకు తయారవుతాం. ఈ జీవుడే యోగిగా తయారవుతాడు. అంటే నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనమే అవుతాం. కాకపోయినా మనమే, అయినా మనమే.
మనమే అప్పుడు మనకు అంటే జ్ఞానం సంపాదించుకున్నప్పుడు యోగి మన యొక్క ఉదయం అలా ఉంటుంది, యోగిలా మారిపోతాం మనమే యోగిలా మారిపోతాం. ఆ యోగి ఎట్లా ఉన్నాడంటే అనేది మనం నేర్చుకొని చెప్తున్నాం. నువ్వు ఈ లోకంలో చూస్తున్నావు కూడా, నువ్వు యోగి అయితే యోగికి ఇంకా యోగి యొక్క తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు ఈ ప్రపంచకాలం మొత్తం నీకు అంటారు, ఈ దీని మీద భావన ఉండదు. ఈ మనస్సు మొత్తం లీనమైపోతుంది, బ్రహ్మలో ఆత్మలో లీనమైపోతుంది. మన ఆత్మ అక్కడే ఉంటుంది. ఇదంతా ఎప్పుడు మనం ఇది మాయా సృష్టి, మాయా జంతువు అని ఎంత మనం స్పష్టంగా జ్ఞానబోధ కలగాలి. స్వామి చెప్పినంత మనం విన్నాం కదా, అదే చెప్తున్నాడు. నువ్వు జ్ఞానాన్ని ఆశ్రయించు, జ్ఞానాన్ని పొందితే నీకేమవుతుంది, యోగి యొక్క లక్షణాలు వస్తాయి. నువ్వు ఇక్కడ ఉన్నా, ఇక్కడ కర్మ చేసినా ఏదికి నీకు అంటదు, యోగి అయిపోతావు. యోగి అయిపోయినామంటే నీకు పరబ్రహ్మతత్వం నీకు అలవాటైపోయింది. ఆ పరబ్రహ్మలో లీనమైపోయినట్టే, ఇక్కడ ఉన్నప్పటికీ నువ్వు లీనమైపోయినట్టే. అప్పుడు నీకు జీవన్ముక్తి లభించిందనమాట. అదే జీవన్ముక్తి అంటే. జీవన్ముక్తి అంటే నువ్వు బతుకుండగానే ముక్తుడైపోయావు. ఎందుకంటే నీకు ఈ సృష్టి ఇదంతా ఈ మాయ వల్ల ఏర్పడేది, ఈ మాయా ప్రపంచం ఎంత మాయా జగత్ మాయ, జగత్ మిథ్య అని ఎప్పుడైతే అన్నావు అని ఇక్కడ తిరుగుతుంటావో నువ్వు జీవన్ముక్తుడు. అది తెలుసుకోవాల్సింది. అప్పుడు మనమే యోగులు, అదే యోగి తెలుసుకొని ఇక్కడ సంచరించాడు. ఇక్కడ సంచరించడం దేనికంటాడు, వాడి యొక్క మనస్సు ఆత్మ చెందేది ఈ లోకంలో ఉండదు. ఆత్మ ఎందు, ఆత్మ అంటే బ్రహ్మస్వరూపం ముందు మాత్రమే లీనమైపోతుంటుంది, అక్కడనే జరుగుతుంది. కాబట్టి మనస్సు ఉపశమించాలి. మన యోగులం కావాలంటే ఏం చేయాలి, మన మనసు ఉపశమనం చెందాలి. అదే మనకి ఈ ప్రకరణం మనం నేర్చుకోబోయేది అదే. నువ్వు యోగిగా తయారు కావాలి అంటే ఇప్పుడు తయారుతో ఈ ఉపశమనం పొందాం. ఏది, ఈ మనస్సు అనేది ఉపశమనం పొందాలి. దానివల్ల ఏమొస్తుంది, వాసన క్షయం వస్తుంది. వాసనలో క్షయమైపోతుంది. ఉపశమన స్థితి వచ్చిందంటే ఏంటి, వాసన క్షయమైతే. వాసన క్షయమైతే ఉపశమన స్థితి వచ్చినట్టే. అటు ఇది చెప్తున్నా, ఇది చెప్పిన రెండు ఒకటే. వాసన పోయితే నీకు మనసు ఉపశమన స్థితికి వచ్చామంటే అర్థమైనట్టు వాసనలో నీరు కరిగిపోయింది, వాసనాభావం అనేది లేకుండా పోయింది, వాసన క్షయమైపోయింది. మరి ఏం మిగిలింది అంటే వాసన క్షయమైపోయినట్టు అర్థం ఏంటి, ద్వంద్వాలు మొత్తం నిర్మూలమైపోయి నీకు స్వరూప జ్ఞానం కలిగింది. ఈ జగత్తు నేను కాదు, నేతి ఇంత నేను కాదు, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను ఆత్మని, నేను బ్రహ్మస్వరూపుణ్ణి అనేది స్వరూప స్మరణకు పోతాము. స్వరూపం అంటే మన బ్రహ్మస్వరూపుడు, ఆ స్మరణకి వెళ్ళిపోతాను. ఎప్పుడు వాసనలు పోయి నీ మనసు స్థిరంగా ఉంటే అప్పుడు నీ మనసు భ్రమిస్తుందన్నమాట. స్వరూప స్మరణకి అయిపోతుంది. నీ జ్ఞానం వచ్చేసి తర్వాత ప్రజ్ఞానం వస్తుంది. ప్రజ్ఞానం స్థిరపడేది అంటే ఉపశమనం పరిపూర్ణ చెందినట్టు. నువ్వు ప్రజ్ఞానంలో పోయినావంటే ఇంక అవతల చేసేది ఏం లేదు, నువ్వు పరిపూర్ణంగా పరబ్రహ్మడు అని నువ్వు తెలుసుకున్నావని ఆ స్థితిలో ఉంటావు. నేను కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అనే స్ఫురణ నీకు అప్పుడు కలుగుతుంది. ఇప్పుడు మనకి ఇదంతా ఈ మన మనసులయం పోయి, ఈ కోరికలను పోయి, ఈ జగత్తు మాయా సృష్టి అనుకొని ఎంత భ్రమది మీద లేకుండా వదులుకుని మన మనసుని ఆత్మ మీద లయం చేస్తే అప్పుడు ఆత్మజ్ఞానం లభిస్తే నీకు ఉపశమనం లభిస్తుంది. ఆ ఉపశమనం లభించిందంటే నీకు బ్రహ్మం తెలుసుకుంటావు, బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం అనేది నువ్వు తెలుసుకుంటావు. ఇక ఉపశమనం అంటే అది కొత్త అనుకోవద్దండి. ఉపశమనం అంటే మనం ఏదో ఒక ధ్యానం చేసి కూర్చోవడం, దానికైనా అది అంతే కావచ్చు. అట్లా ధ్యానంలో కూర్చోవడం, ఒక గంట మౌన వ్రతం పట్టడం,
ఇదంతా కాదు మౌనవ్రతం బట్టి కూర్చుంటే వచ్చే ఉపశమనం, అది కాదు ఉపశమనం అంటే. ఉపశమనం అంటే మౌనం కాదు, ఇట్ట కాదు, అది మాటల కందనటువంటి సేమ్ ప్రకారం. ఎట్లా ఈ వాసనల్ని లీనం చేసుకోవాలి, లయం చేయాలి, నీ మనసుని ద్వంద్వాలకి అతీతం చేయాలి, మొత్తాన్ని నీ మనసును కంట్రోల్ చరించాలి. చరిస్తే అప్పుడు నీకు ఉపశమన స్థితి, అది ఉపశమన స్థితి. ఆత్మజ్ఞానం కలగాలి, ఆత్మ వైపు నువ్వు ప్రయాణించాలి, ఆత్మోదయాన్ని నువ్వు చూడాలి, ఆత్మని దర్శించాలి. అప్పుడు అది అప్పుడు నీకు మనసు ఉపశమం అంటారు. అప్పుడు ఉపశమం వైపు అది మాత్రమే ఉపశమం. అంతేగాని ఉట్టి మౌనంగా ఉండటం, ఏదో ఒక గంట సేపు ప్రార్థన చేయటం, ఏదో గుడి పోయిస్తాం అయిపోయింది, మనం ఒక గంట సేపు ఇవాళ ధ్యానం చేసాం అయిపోయింది, అది కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఉపశమం అంటే. శంకరాచార్యుల కూడా అద్వైత సారం ఇది, ఆయన చెప్పింది. అద్వైత మతంలో వాళ్ళు చెప్పింది ఇది. వైష్ణవ మహర్షి ఉపశమ బోధలో ఆయన చెప్పింది, శంకరాచార్య చెప్పింది, మన ఈ రమణ మహర్షి చెప్పింది, అందరూ ఇదే చెప్తారు. అందరు చెప్పేది ఇదే. ఇది ఇవాళ మనం ఉపశమన ప్రకరణానికి మొదలు నాంది చెప్పుకున్నాం. అసలు ఉపశమనం అంటే ఏంటి, దాని ఇది ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. రేపు ఇక డీటెయిల్గా వస్తు చెప్పిన బోధల్ని ఇంకా సుదీర్ఘంగా దీన్ని మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.